అందరూ నమస్కారం. గ్రోత్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ప్రస్తుతానికి చూస్తే కనుక రక్తపాతమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని కంపెనీలు కూడా ఎంతో కొంత స్టాక్ ప్రైస్ అలా తగ్గింది. అయితే ఇలా తగ్గుముఖం పట్టినప్పుడు చాలామంది కొనుక్కుంటూ ఉంటారు, షేర్లు కొనుక్కుంటూ ఉంటారు. అది ఏ షేర్లు కొనాలి అన్నది ఒక సందిగ్ధంలో ఉంటారు అనమాట. ఈ సందిగ్ధాన్ని క్లారిఫై చేయడం కోసం నేను ఇక్కడ ఒక మంచి వీడియోతో వచ్చాను. జనరల్గా ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ కొనుక్కోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాకపోతే టెక్నికల్ ఎవాల్యుయేషన్ కూడా దానికి యాడ్ అయితే చాలా మంచిది, అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఇవాళ నేను ఏం చేయబోతున్నానంటే, ఏ కంపెనీలకి అయితే కనుక రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీల్లో ఏవి ఎక్కువ డిస్కౌంట్లకు పోతున్నాయో, అంటే దగ్గరగా ఒక 40% నుంచి 50% డిస్కౌంట్లు వస్తున్నాయో అలాంటి కంపెనీలని ఒక 5 మీ ముందర తీసుకొచ్చాను. వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మీ సొంతంగా ఒకసారి విశ్లేషించుకుని దాని తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు నేను ఇవాళ చెప్పబోయే కంపెనీల్లో పారామీటర్స్ ఏం తీసుకున్నానంటే, ఒక్కొక్క కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అయితే కనుక మినిమం 5,000 కోట్లు ఉంటుంది. అది కాకుండా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మినిమం 40% ఉంటుంది. అలాగే ఆ కంపెనీలో ఉన్న డెట్ ఎక్విటీ రేషియో చూస్తే కనుక 1% కంటే తక్కువ ఉండే డెట్ ఎక్విటీ రేషియో ఉన్న కంపెనీని తీసుకున్నాను. అండ్ నేను చెప్తున్న ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మొన్న 16వ తారీఖు జూన్ 16, 2022 కట్ ఆఫ్ డేట్ తీసుకుని ఆ రోజుకున్న స్టాక్ మార్కెట్ ప్రైస్ బేస్ చేసుకుని మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దేనికైతే కనుక ఎక్కువ డిస్కౌంట్లో పోతుందో, అంటే 52 వీక్స్ కంటే 52 వీక్స్ ప్రైస్ ఏదైతే హై ఉంటుందో దానికంటే 50% డిస్కౌంట్ అట్లా ఉన్న కంపెనీలని నేను లాస్ట్లో చెప్తాను అనమాట. సో ఇది మనం ఇవాళ చూడబోయే కంటెంట్ గురించి. సో ఈ లిస్ట్లో ఫస్ట్ కంపెనీ ఏంటని చూస్తే కనుక బాలాజీ ఎమైన్స్ అని చెప్పని ఒక లిస్టెడ్ కంపెనీ అండి. సో ఈ బాలాజీ ఎమైన్స్ అనే కంపెనీ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చూస్తే కనుక మెథిలమైన్స్ అని చెప్పని, అలాగే ఎథిలమైన్స్ అని చెప్పని, స్పెషల్ కెమికల్స్ నుంచి వచ్చే డెరివేటివ్స్ని, ఫార్మా ఎలిమెంట్స్ని ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క ప్రస్తుతానికి ఉన్న రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత చూస్తే కనుక 50% ఉందండి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతానికి వీళ్ళ 52 ప్రైస్ కంటే ఎంత డిస్కౌంట్లో నడుస్తుందని చూస్తే కనుక 45% డిస్కౌంట్లో నడుస్తుందండి. అయితే ఈ కంపెనీకి అసలు ఈ ఎమైన్స్ ఇండస్ట్రీలో మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఎందుకంటే అసలు ఈ మార్కెట్ ఏదైతే ఉందో, ఈ ఎమైన్స్ ఇండస్ట్రీ అన్నది అది చాలా నిష్ మార్కెట్ అని చెప్పుకోవాలి. ఇందులో ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ లేరు మార్కెట్లో. దీన్నే ఒలిగోపోలీ మార్కెట్ అని అంటారు అనమాట. సో ఒలిగోపోలీ అంటే ఏంటంటే, ఉన్న మార్కెట్ సైజ్లో ఎక్కువ మంది ట్రేడర్స్ ఉంటారు, లేకపోతే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉంటారు, తక్కువ మంది ఆ వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీ ఉన్నప్పుడు వీళ్ళకి మార్కెట్ షేర్ అన్నది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా మార్కెట్ ఎక్కువ షేర్ ఉండడంలో వీళ్ళు మంచి లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. అయితే వీళ్ళ పోర్ట్ఫోలియో చూసారనుకోండి, అంటే కస్టమర్ పోర్ట్ఫోలియో చూస్తే కనుక వీళ్ళ రిస్క్ అంతా కూడా బాగా డైవర్సిఫై అయిపోయింది. ఎందుకంటే ఒకే పర్టికులర్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తే కనుక 51% సెగ్మెంట్ రెవెన్యూ వచ్చేప్పటికి ఫార్మా సెక్టర్ నుంచి వస్తుంది. అలాగే 26% వచ్చేప్పటికి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది. ఇది కాకుండా మిగతా కంపెనీలు ఏవైతే ఉంటాయో, డైల్ కంపెనీలు, టెక్స్టైల్ కంపెనీలు, వాటర్ ట్రీట్మెంట్ కంపెనీలు, పెయింట్లు కంపెనీలు, రెజిన్ కంపెనీలు, యానిమల్ ఇండస్ట్రీలు, ఇలాగ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలు, ఇలా రకరకాల కంపెనీల నుంచి వీళ్ళకి రెవెన్యూ రావడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళ రెవెన్యూ స్ట్రీమ్ అన్నది బాగా డైవర్సిఫై అయిందండి ఇక్కడ. సో ఇలా డైవర్సిఫై అవడం వల్ల ఒకవేళ ఒక ఇండస్ట్రీ కొంచెం ఎఫెక్ట్ అయినా ఇంకో ఇండస్ట్రీ వీళ్ళని కాపాడుతూ ఉంటుంది. సో ఈ కంపెనీకి రెవెన్యూ అన్నది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అన్నది మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలకి. అయితే ఈ కంపెనీకి ఒక రిస్క్ ఉందండి. ఆ రిస్క్ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఎవరైతే సరుకులు కొంటున్నారో, లేకపోతే వీళ్ళ దగ్గర సర్వీసెస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన మొత్తాలు ఎక్కువగా అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే వీళ్ళ కలెక్షన్ ఎబిలిటీ అన్నది కొంచెం తగ్గిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. గత సంవత్సరంతో పోలిస్తే కనుక మీరు స్క్రీన్ మీద చూస్తే, గత సంవత్సరంలో 98 కోట్ల నుంచి ఈ సంవత్సరం 282 కోట్లకు పెరిగిపోయింది వీళ్ళ తెచ్చుకోవాల్సిన డబ్బులు, రాబడులు తీసుకోవాల్సినవి. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోకూడదు దీన్ని. ఎందుకంటే వీళ్ళ కలెక్షన్ ఎక్కువగా ఉంటేనే కదా క్యాష్ ఫ్లో బాగుండేది. దాని తర్వాత అదే డబ్బులు మళ్ళీ వీళ్ళు రీఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కలెక్షన్ అన్నది కొంచెం తక్కువ ఉంది, అకౌంట్స్ రిసీవబుల్ అన్నది పెరిగిపోతున్నాయి అని ఒక సీరియస్ కన్సర్న్ అయితే కంపెనీలో మనం చూడొచ్చు. సో ఇకపోతే ఈ కంపెనీ యొక్క టెక్నికల్ ఇవాల్యుయేషన్ మనం చూస్తే కనుక, ప్రస్తుతానికి స్క్రీన్ మీద చూస్తే మీకు ఈ కంపెనీ యొక్క పారామీటర్స్ అన్ని తెలుస్తాయి. కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 2869 ఉందండి. అలాగే పిఈ రేషియో చూస్తే కనుక 25.25 ఉంది.
డెట్ ఈక్విటీ రేషియో 0.08 ఉంది. 5 ఏళ్లలో సేల్స్ పెరిగింది చూస్తే కనుక 28% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 34.36% ఉంది. అలాగే ఒక సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి వచ్చిన డబ్బులు చూస్తే కనుక 9.25% ఉంది. అలాగే 5 ఏళ్లలో చూస్తే కనుక 52% ఉందండి. అలాగే ఈ కంపెనీలో ఫండమెంటల్స్ కాకుండా ఎస్ఎంఏ కూడా ఇచ్చామండి. ఇది టెక్నికల్ ఇవాల్యుయేటర్ అంటాం. ఎస్ఎంఏ ఒకటి, ఆర్ఎస్ఏ ఒకటి. ఈ ఎస్ఎంఏ అన్నది చూస్తే కనుక సింపుల్ మూవింగ్ యావరేజ్ అన్నది 200 రోజుల్లో చూస్తే 3076 రూపాయల 30 పైసలు ఉంది. కానీ ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 2869 ఉంది. అంటే ఎస్ఎంఏ కంటే కూడా ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే కూడా ప్రస్తుతానికి మార్కెట్ ప్రైస్ తక్కువగానే ఉంది. అందుకనే కొనుక్కోవచ్చు అని చెప్పి దీన్ని సలహాలు ఇస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఆర్ఎస్ఐ అంటే ఏంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, ఎక్కడ దీన్ని ఎక్కువగా కొనుక్కోవచ్చు 14 రోజుల గడువులో చూస్తే కనుక ఎక్కడ దీన్ని ఎక్కువ కొనుక్కోవచ్చు అని చూస్తే కనుక ప్రస్తుతానికి 70 కంటే తక్కువ ఉంటే కనుక కొనుక్కోవచ్చు అంటారు అనమాట ఆర్ఎస్ఐ అన్నది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నది 41.3 ఉంది. సో ఖచ్చితంగా 2869లో కొనుక్కోవచ్చు అనే చాలా మంది సలహా అయితే ఇస్తున్నారు దీనికి. ఇకపోతే ఈ లిస్ట్ లో రెండో కంపెనీ ఏంటని చూస్తే కనుక ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్న కంపెనీ అండి. సో బేసికల్ గా ఈ కంపెనీలో ఏం చేస్తారని చూస్తే కనుక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఇందులో అయితే మనం ఈ ఎనర్జీని అంటే ఈ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేకపోతే ఏదైనా రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, వాటిలన్నింటిని ఆన్లైన్లో ట్రేడింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం వీళ్ళ పని అనమాట. సో ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు అందరూ కూడా ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అక్కడే ట్రేడింగ్ చేసుకుంటారు. సో అక్కడ స్మూత్గా ట్రేడింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి భారతదేశంలో చూస్తే కనుక ఇలాంటి ట్రేడింగ్ సెక్టర్లో ఉన్న కంపెనీ ఇది ఒకటేనండి. కాకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా కాంపిటీషన్ పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ ప్రస్తుతానికి అయితే వీళ్ళు మోనోపోలీని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీ ప్రస్తుతానికి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఉందని చూస్తే కనుక దగ్గరగా 64% ఉందండి. అలాగే ఈ 52 వీక్స్ హైక్ అంటే ప్రస్తుతానికి ఎంత డిస్కౌంట్లో నడుస్తుందని చూస్తే కనుక 47% డిస్కౌంట్లో నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో మంచి డిస్కౌంట్లో ఈ కంపెనీ షేర్ కూడా సేల్కి రెడీగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇన్వెస్ట్ చేయాలని ముందర అసలు ఈ కంపెనీ యొక్క మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం. సో అసలు ఈ కంపెనీకి గ్రోత్ పొటెన్షియల్ చూస్తే కనుక చాలా హైగా ఉందండి. ఎందుకంటే ప్రస్తుతానికి భారతదేశంలో ఈ ఎలక్ట్రికల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి చాలా ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎనర్జీ అన్నది మూవ్మెంట్ అన్నది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఎనర్జీ ట్రేడింగ్ అన్నది ఇంకా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అన్నది కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి ఇంకా ఏం తోడ్పడతాయంటే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి అర్బన్ సెక్టార్లో ఈ సౌభాగ్య స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇలాంటి స్కీమ్స్ వల్ల ఖచ్చితంగా ఇంకా ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది తప్పితే తక్కువ అవదు. సో ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే పార్టిసిపెంట్స్ అందరికీ ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కావాలి. సో ఖచ్చితంగా వీళ్ళ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ట్రాఫిక్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూనే ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. సో అందుకని ఈ కంపెనీకి గ్రోత్ అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన పరిమాణం మనం చూడాల్సింది ఏంటంటే, ఇంకో ముఖ్యమైన ఫ్యాక్టర్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ప్రస్తుతానికి ఈ ఎనర్జీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నది 6% మాత్రం ఉంటే, బాగా ఎదిగిన దేశాల్లో చూస్తే కనుక ఒక 30% నుంచి 80% మధ్యలో ఉన్నాయండి ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేయడం అన్నది. సో ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి ఖచ్చితంగా ఎక్కువగా ఇంకా వెళుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎదగడానికి ఇంకా స్కోప్ చాలా ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఇంకొక చాలా గమనార్హమైన విషయం ఏంటంటే, ఈ కంపెనీ ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేశారో 2009 నుంచి చూస్తే కనుక ఇవాటి వరకు ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉందని చూస్తే కనుక 33% ఉందండి. అసలు ఈ 33%లో ఇంకా పెరుగుకుంటూ పోతూ అయినా కానీ ఇంకా స్కోప్ ఎక్కువ ఉందని చెప్తున్నాం. సో ఈ కంపెనీకి ఎదగడానికి ఎంత స్కోప్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంతే కాకుండా వీళ్ళ సబ్సిడరీ ఏదైతే ఉందో ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ అని చెప్పి ఒక కంపెనీ వీళ్ళు ఫ్లోట్ చేశారు. ఆ కంపెనీకి కూడా ప్రస్తుతానికి రిక్వైర్మెంట్ అయితే చాలా బాగా పెరిగింది. దాంట్లో కూడా డిమాండ్ అయితే ఎక్కువ కనిపిస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఈ కంపెనీకి ఉన్న రిస్క్ ఏంటి అన్న చూస్తే కనుక ఇది చాలా కూడా ఎనర్జీ సెక్టర్ అన్నది గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని దాన్ని ఆ డెసిషన్ అన్నది ఈ కంపెనీకి ఎగెన్స్ట్గా ఉందనుకోండి, రిస్క్ ఎక్కువనే చెప్పుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సిన్స్ ప్రస్తుతానికి ఇది మోనోపోలీలో ఉంది కాబట్టి రెగ్యులేషన్స్ సాటిస్ఫై చేసేలాగే వేరే ఎవరన్నా ప్రైవేట్ పార్టిసిపెంట్ మళ్ళీ కొత్త ఎంట్రెంట్ వస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి చూస్తే కనుక పీటీసీ అనే కంపెనీకి ప్రస్తుతానికి ఇండియాలో వాళ్ళు గవర్నమెంట్ అయితే కనుక వీళ్ళని ఆమోదించింది ప్రస్తుతానికి వ్యాపారం స్టార్ట్ చేయమని చెప్పి. సో
ఈ మోనోపోలీ అనేది కొంతకాలం మాత్రమే కొనసాగుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటుంది. అయినా కానీ ఎన్నో కంపెనీలు ఈ సెక్టర్లో లేవు, చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి. సో మార్కెట్ అయితే పెరగడానికి చాలా అవకాశం ఉంది. సో ఈ కంపెనీకి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇకపోతే కంపెనీ యొక్క కీ ఫినాన్షియల్ పారామీటర్స్ చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి ₹169 ఉందండి. ప్రైస్ ఎర్నింగ్ రేషియో చూస్తే కనుక 50.2 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.01. 5 ఏళ్లలో సేల్స్ పెరగడం చూస్తే కనుక 16.5% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 49.5% ఉంది. 1 సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక నిజానికి నెగిటివ్ 36.78% ఉంది నెగిటివ్. 5 ఏళ్లలో అసలు రిటర్న్ లేదు. అలాగే 200 రోజుల ఎస్ఎంఏ చూస్తే కనుక 203.84 ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 169 మాత్రమే. సో ఎస్ఎంఏ కంటే కూడా 169 చాలా తక్కువ. అలాగే ఆర్ఎస్ఐ చూస్తే కనుక 32.4 ఉంది. సో 70 ఉంటే కనుక ఎక్కువ మంది అమ్మేస్తున్నారని అర్థం, 30 ఉంటే కనుక ఎక్కువ మంది కొంటున్నారని అర్థం. సో ఇక్కడ 32.4 ఉంది కాబట్టి ఖచ్చితంగా కొనే అవకాశాలు అయితే చాలా మందికి ఉంటాయి ఇక్కడ. అయితే ఈ లిస్ట్ లో మూడో కంపెనీ ఏంటని చూస్తే కనుక టాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ అని చెప్పి బేసికల్గా వీళ్ళు చేసేది ఏంటంటే కనుక క్లౌడ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఎస్ఎంఎస్లు పంపించడానికి, ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ పంపించడానికి ఆ సర్వీస్ అనేది వీళ్ళు ఎంటర్ చేస్తున్నారు. సో వీళ్ళ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ఆల్మోస్ట్ ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్న ఈ ఆటోమేటిక్ ఎస్ఎంఎస్లు ఏవైతే పంపించాలో వాటిల్లో 70% మార్కెట్ వీళ్ళ చేతుల్లోనే ఉంది. అయితే ఈ కంపెనీకి మంచి రెవెన్యూస్ అలాగే మంచి ప్రాఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుందండి. సో గత 3 ఏళ్లలో సేల్స్ ఎంత పెరిగిందని చూస్తే కనుక దగ్గరగా మీకు స్క్రీన్ మీద చూస్తే కనుక 47% పెరిగింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే కనుక అద్భుతంగా 182% పెరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇది మంచి గమనార్హమైన ఒక రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతానికి వీళ్ళకున్న రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పర్సెంటేజ్ చూస్తే కనుక 58.6% ఉంది. అలాగే షేర్ ప్రైస్ ఎంత డిస్కౌంట్లో ఉంది 52 వీక్స్ హై కంటే చూస్తే కనుక 48.89% డిస్కౌంట్లో నడుస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇకపోతే ఈ కంపెనీకి ఉన్న రిస్క్ ఏంటి, ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అన్న చూస్తే కనుక కంపెనీలో దగ్గరగా 96 నుంచి 97% రెవెన్యూ అన్నది ఈ ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారానే వస్తుంది. ఒక్క డెసిషన్ ఏదైనా కనుక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్ఎంఎస్ల ద్వారా చేయకూడదనో లేకపోతే వేరే మాంత్రికాల ద్వారా మనం మెసేజ్లన్నీ పంపించుకోవాలని చెప్పినో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకున్న ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. సో మిగతా ఎంట్రన్స్ కూడా ఈ వ్యాపారంలోకి దిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇకపోతే కంపెనీ యొక్క కీ ఇండికేటర్స్ చూస్తే కనుక స్క్రీన్ మీద చూస్తున్నట్టు ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి ₹1,080 ఉంది. ప్రైస్ ఎర్నింగ్ రేషియో 27 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.04. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 40.8% పెరిగింది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 48% ఉందండి. అలాగే 1 ఇయర్ రిటర్న్ చూస్తే కనుక 1 సంవత్సరంలో డబ్బులు పెట్టిన వాళ్ళకి వచ్చిన రిటర్న్ చూస్తే కనుక 40.67% ఉంది. 5 ఏళ్లలో రిటర్న్ చూస్తే కనుక 98 ఉంది. 200 రోజుల ఎస్ఎంఏలో చూస్తే కనుక ₹1,339 ఉంది. కానీ ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ప్రైస్ ₹1,080 మాత్రమే, అంటే కొనుక్కునే అవకాశం ఉన్న కంపెనీ అనమాట. అలాగే ఆర్ఎస్ఐ చూస్తే కనుక 30.8 ఉంది. సో ఇది కూడా మళ్ళీ ఒక మంచి ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్లో 4వ ముఖ్యమైన కంపెనీ ఏంటంటే కనుక కెంప్లాస్ సన్మార్ లిమిటెడ్ అని చెప్పి వీళ్ళు బేసికల్గా ఒక పీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. వీళ్ళు ముఖ్యంగా ఈ పీవీసీ అన్నది చాలా మటుకు ఈ కెమికల్ ఇండస్ట్రీలోను లేకపోతే అగ్రికల్చరల్ టెక్నాలజీ సెక్టార్లోను ఇలాంటి చోట్ల వీళ్ళు ఎక్కువగా దీన్ని అందుబాటులోకి ఇస్తున్నారు. సో వీళ్ళు ప్రస్తుతానికి ఉన్న ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే కనుక తమిళనాడులోను పాండిచేరిలోను ఎక్కువగా వీళ్ళకి ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అలాగే కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే కనుక దగ్గరగా 52% దాకా ఉంది. అలాగే ప్రస్తుతానికి డిస్కౌంట్ ఎంత నడుస్తుంది 52 వీక్ హై కంటే కంపేర్ చేస్తే కనుక ఎంత డిస్కౌంట్ నడుస్తుందని చూస్తే కనుక దగ్గరికి 50% డిస్కౌంట్ నడుస్తుందని చెప్పి చూసుకోవచ్చు మనం. అయితే ఈ కంపెనీకి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే కనుక వీళ్ళకి ఉన్న రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో బాగా డైవర్సిఫై అయ్యాయండి వీళ్ళలో. ఎందుకంటే ఈ కెమికల్ సెక్టార్లో ఈ ఎక్కడికైతే కనుక మనకు డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుందో అందులో మంచి బిజినెస్ ఉంటుంది, మంచి ప్రాఫిట్ ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి, ఏదైతే కనుక వీళ్ళకి మెయిన్ సెగ్మెంట్ కాదో, మెయిన్ రెవెన్యూ జనరేటింగ్ సోర్స్ కాదో అందులోంచి వీళ్ళకి లాస్ట్ ఇయర్ దగ్గరగా 66% రెవెన్యూ జనరేట్ అయింది. అలాగే వీళ్ళకున్న మెయిన్ స్ట్రీమ్స్ నుంచి దగ్గరగా ఒక 22% జనరేట్ అయింది. మిగతా వాటి నుంచి ఒక 12%, 13% జనరేట్ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే వీళ్ళకున్న సెకండరీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి కూడా వీళ్ళకి రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. అండ్ వీళ్ళు ఇంకా ఏం ప్లాన్స్ చేస్తున్నారంటే కనుక ఈ ప్రస్తుతానికి ఉన్న సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా డైవర్సిఫై చేయడానికి చూస్తున్నారు. సో అలా డైవర్సిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే
ఏదో ఒక చోట నుంచి రెవెన్యూ అన్నది వీళ్ళకి జనరేట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు అయితే ఈ కంపెనీకి ఉన్న మేజర్ వీక్నెస్ ఏంటంటే కనుక వీళ్ళు పాలీవినైల్ క్లోరైడ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు. దాన్నే పీవీసీ అని అంటాం మనం. అయితే ఈ పీవీసీ మీద ప్రస్తుతానికి ఇంపోర్ట్ డ్యూటీ అన్నది 10% ఉంది. ఈ 10% ఫ్యూచర్లో గవర్నమెంట్ వారు ఇంక్రీజ్ చేసినా, లేకపోతే ఈ కంపెనీని రెస్ట్రిక్ట్ చేసిన, పీవీసీ ఎక్కువగా మనం భారతదేశంలో వాడకూడదు అని చెప్పినో, ఇలాంటి ఏమన్నా కండిషన్స్ పెట్టారంటే కనుక ఖచ్చితంగా ఈ కంపెనీకి ఒక చుక్కెదురవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ కంపెనీ యొక్క పారామీటర్స్, ప్రస్తుతానికి ఫైనాన్షియల్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి ₹409 ఉంది. పిఈ రేషియో 10.22 ఉంది. అలాగే డెట్ ఈక్విటీ చూస్తే కనుక 0.53 ఉంది. 5 సంవత్సరాల్లో సేల్స్ అన్నది ఎదుగుదల లేదు. అలాగే రిటర్న్ ఆన్ ఎక్విటీ చూస్తే కనుక 51.32% ఉందండి. అలాగే ఒక సంవత్సరంలో పెట్టిన వాళ్ళకి, డబ్బులు పెట్టిన వాళ్ళకి రిటర్న్ చూస్తే కనుక 23.08% నెగిటివ్ ఉంది. అలాగే 5 ఏళ్లలో అసలు రిటర్న్ లేదు. అలాగే 200 రోజులు ఎస్ఎంఐ చూస్తే కనుక 554 ఉందండి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ చూస్తే కనుక 19.5% ఉంది. సో ఇది కూడా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక కొంచెం ఆలోచించుకుని తర్వాత పెట్టుకోండి. ఇకపోతే ఈ లిస్ట్ లో లాస్ట్ కంపెనీ ఏంటని చూస్తే కనుక ఐఆర్సిటిసి, మనందరికీ తెలిసిన కంపెనీయే. ఐఆర్సిటిసి అన్నది మన రైల్వేస్ కి టికెటింగ్ ప్లాట్ఫామ్ అన్నది వీళ్ళే సొంతంగా రన్ చేస్తున్నారు. అది కాకుండా ఈ కంపెనీని మినీ రత్న అని చెప్పని కూడా అంటారు అనమాట. నవరత్నాలు లాగానే ఇది ఇంకో రత్నం అని చెప్పని దీన్ని మినీ రత్న అని అంటారు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో ఏంటంటే కనుక వీళ్ళు టికెటింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే కాకుండా క్యాటరింగ్ సర్వీసులు, అలాగే వాటర్ ఏదైతే మనకి రైల్వే స్టేషన్లో కావాల్సి వస్తాయో ఆ వాటర్ సప్లై, ఇవన్నీ కూడా ఐఆర్సిటిసి వాళ్ళే చేస్తున్నారు. సో అందుకని ఈ కంపెనీకి కొంచెం మంచి ఎక్కువ ఫెసిలిటీ అనేది ఉంది. ఎందుకనంటే ప్రస్తుతానికి రైల్వేస్ యొక్క ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా ఐఆర్సిటిసి ద్వారానే మనకి ఆన్లైన్ టికెటింగ్ అన్నది జరుగుతుంది. అండ్ ఈ ప్రస్తుతానికి ఈ కంపెనీ అన్నది మోనోపోలీని ఎంజాయ్ చేస్తుంది. కాకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఈ రైల్వే మినిస్ట్రీ కూడా ఒకవేళ రైల్వేస్ని ప్రైవేటైజేషన్ చేయాలి అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఖచ్చితంగా కొంచెం ఇంపాక్ట్ అయితే వీళ్ళకి ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్రస్తుతానికి చూస్తే కనుక 52% ఉంది. అలాగే 52 వీక్స్ హైక్ అంటే ఎంత డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుందని చూస్తే కనుక 53% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పారామీటర్స్ చూస్తే కనుక ప్రస్తుతానికి ఈ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి ₹600 ఉంది. ప్రైస్ ఎర్నింగ్ రేషియో వచ్చేప్పటికి 72 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.06 ఉంది. 5 సంవత్సరాల్లో సేల్స్ చూస్తే కనుక 4.34% పెరిగింది. రిటర్న్ ఆన్ ఎక్విటీ చూస్తే కనుక 39.79% ఉంది. అలాగే ఒక సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 46.2% ఉందండి. 5 సంవత్సరాల్లో రిటర్న్ అనేది ఎక్కువగా లేదు. అలాగే 200 రోజులు ఎస్ఎంఐ చూస్తే కనుక 707.8 ఉంది. అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది చూస్తే కనుక 14 రోజుల్లో 28 ఉంది. సో రెండు ఇండికేటర్స్లో కూడా మనం కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మనం కొనుక్కునేడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. సో ఇవన్నీ ఈ 5 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మేము చెప్పేమనో లేకపోతే గ్రోవర్ ఈ యూట్యూబ్ ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేస్తున్నారని అనుకోవద్దు. ఇది పూర్తిగా మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి, మీరు అవగాహన పెంచుకోవడం కోసం మాత్రమే. మీరు కొనాలనో అమ్మాలనో ఈ డీటెయిల్స్ అని మేము చెప్పట్లేదు. మీరు ఒకవేళ కొనాలనుకున్నా కానీ అమ్మాలనుకున్నా కానీ ఖచ్చితంగా దీని గురించి మీకు మీరుగా క్షుణ్ణంగా పరిశీలించుకుని దాని తర్వాత మాత్రమే కొనుక్కోండి. మేము సలహాలు ఇస్తామని మాత్రం అసలు కొనొద్దు. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ ఉంటాం. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.